హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 1A 1 డే స్టడీ ప్లాన్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 1B కెమిస్ట్రీ అయితే అప్లోడ్ అయ్యాయి, నెక్స్ట్ ఫిజిక్స్ కూడా అప్లోడ్ అవుతుంది. అలాగే మన ఛానల్లో 1A క్లాసెస్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 1 డే స్టడీ ప్లాన్స్ కూడా లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, ఇది ఏపీ అండ్ టీఏ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మీరు ఈజీగా 65 to 75 అయితే స్కోర్ చేయొచ్చు. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్ బేస్డ్ ఆన్, ఓకేనా, ఒక చాప్టర్కి ఎంత అయితే వెయిటేజ్ ఉందో దాంట్లో వెయిటేజ్ బేస్డ్ ఆన్ మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మ్యాథ్స్ 1A ఓకేనా, ఇంపార్టెంట్ 2, 4, 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అని కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ ఇది పార్ట్ 1 అని మీకు కనిపిస్తుంది, బట్ ఇక్కడ టోటల్ సిలబస్ అయితే ఉంటుంది, మీరు ఏమైనా వర్రీ అవ్వద్దు. ఇది ఏపీ అండ్ టీఏ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫంక్షన్స్ మీకు కనిపిస్తుంది కదా. ఫంక్షన్స్లో 7 + 2 + 2 ఓకేనా, మీకు వెయిటేజ్ ఉంటుంది. అలాగే సేమ్ ఆ వెయిటేజ్లోనే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇవన్నీ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, ఇక్కడ థియరమ్స్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఈ థియరమ్స్ అనేవి ఇంపార్టెంట్, మీకు 7 మార్క్స్కి వస్తూ ఉంటాయి. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేశారా లేదనేది చెక్ చేసుకోండి. ఓకేనా, చూడండి అలా డిస్ప్లే అవుతుంటాయి. ఇందులో 7 థియరమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 7 కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, చేస్తే ఒకటి పక్కగా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మార్క్స్ అనే హెడ్డింగ్ కనిపిస్తుంది కదా. ఓకేనా, సో ఇక్కడ ఇవన్నీ 2 మార్క్స్. 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఓకేనా, 6. సో ఇలాగ స్లోగా స్క్రోల్ చేస్తాను. ఓకేనా, మీరు నోట్ చేసుకోండి. థర్టీన్ 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 13 2 మార్క్స్లో పక్కాగా మీకు 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, ఇవన్నీ ప్రిపేర్ అయ్యాక మీకు ఎక్సెస్ టైం ఉంటే రిమైనింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, మ్యాథమెటికల్ ఇండక్షన్ కనిపిస్తుంది కదా, 7 మార్క్స్ ఇక్కడ. ఓకేనా, సో దీని వెయిటేజ్ ఒక 7 మార్క్స్ వస్తుంది. ఇక్కడ డిస్ప్లే అవుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ 7 మార్క్సే. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6 ఓకేనా, క్లియర్గా కనిపిస్తుంది కదా, 7. ఓకేనా, టోటల్ 7 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 7 మార్క్స్ మీరు ప్రిపేర్ అయితే ఒకటి పక్కగా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి, మ్యాట్రిసెస్ తీసుకుంటే 22 మార్క్స్ వెయిటేజ్ ఉందంటే మీకు మ్యాక్సిమం ఇదేంటి అంటే, ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ అండి. సో ఖచ్చితంగా దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే పాస్ మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా. 26 మార్క్స్ వస్తే మీకు పాస్ అండి. కానీ ఇక్కడ 22 మార్క్స్ వెయిటేజ్ ఉంది, సో కొంచెం కష్టపడాలి, తప్పదు మరి. ఇక్కడ 7 మార్క్స్ ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. 7 మార్క్స్ వస్తాయి, ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీకు ఇక్కడ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కొంచెం మ్యాట్రిసెస్ అంటే చాప్టర్ కొంచెం పెద్దది కదా, సో కొంచెం నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా, అది చేయాల్సిందే మరి, తప్పదు. క్రామర్స్ మెథడ్, ఓకేనా, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అండ్ గౌస్ జార్డన్ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి ఇచ్చేసి ఏదో ఒక మెథడ్ మీకు అడుగుతుంటాడు, సో అవి మీరు చేయాలి. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి, రిమైనింగ్ కూడా ఈ ఈక్వేషన్స్ ఇచ్చేసి మీకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, క్రామర్స్ మెథడ్ కానీ, గౌస్ జార్డన్ కానీ, లేకపోతే ఇన్వర్షన్ కానీ. సో ఇటువంటి మెథడ్స్ ఇచ్చేసి, ఓకేనా, ఇటువంటి ఈక్వేషన్స్ ఇచ్చేసి ఆ మెథడ్లో చేయమంటాడు, మీరు చేయాలి. అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఇవి జస్ట్ మీరు ఒకేసారి 1 or 2 టైమ్స్లో చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ మ్యాట్రిసెస్లో 4 మార్క్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇవన్నీ 4 మార్క్స్ ప్రాబ్లమ్సే. మీరు చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
స్టూడెంట్ మన ఛానల్ని ఫాలో అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పక్కాగా 95% తగ్గదు. ఓకేనా? మీరు కావాలంటే ప్రిపేర్ అయ్యాక మీరు తర్వాత రిజల్ట్ వచ్చాక మన ఛానల్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా? రిజల్ట్ వచ్చాక మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? ఇవన్నీ 4 మార్క్స్ స్టూడెంట్స్. వీటి యొక్క క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా మీకు లింక్స్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూడండి, ఇంకా రిమైనింగ్ 4 మార్క్స్ ఇక్కడ ఒక 2 ఉండిపోయి 12, 13. ఓకేనా? నెక్స్ట్ 2 మార్క్స్ కూడా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ 2 మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ చేయాల్సిందే, తప్పదు. ఓకేనా? ఇక్కడ చూడండి ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతున్నాయి. స్టూడెంట్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే ఇంకొంచెం ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే అప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ రిమైనింగ్ చూడండి 15, 16, 17 కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇది టోటల్ మ్యాట్రిసెస్ యూనిట్ అండి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% స్టడీ మెటీరియల్స్ పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, విత్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? మ్యాథ్స్ అయితే 1A, 1B, 2A, 2B, ఫిజిక్స్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అవైలబుల్గా ఉన్నాయి. బయాలజీ మెటీరియల్స్ అయితే అవైలబుల్గా లేవు. ఓకేనా? మ్యాథ్స్లో మీరు ఈజీగా 55 to 75 స్కోర్ చేయొచ్చు. ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు. కెమిస్ట్రీలో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మనం 55 అన్నాం, బట్ 60 స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎవరికైనా అవసరం అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. 4 సబ్జెక్ట్స్ 120 రూపీస్ మీరు పే చేస్తే వాళ్ళు పంపిస్తారు. ఓకేనా? మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ బేస్డ్ అని ఇప్పుడు మనం ఎలా అయితే 1 డే స్టడీ ప్లాన్ చెప్పుకుంటామో సో అలాగే ఉంటాయి. మీకు ఇవి హెల్ప్ అవుతాయి. మినిమం 95% మీరు ఈజీగా స్కోర్ చేయడానికి అయితే హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో అవసరమైతేనే మెసేజ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండి. ఇందులో మీకు 4+2+2 వెయిటేజ్ కనిపిస్తుంది, అంటే 8 మార్క్స్. సో ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయన్నీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? 5, 6 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 మార్క్స్. ఇవి ఓన్లీ 4 మార్క్స్. ఓకేనా? ఇవి ఓన్లీ 4 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్ కూడా చూద్దాం. ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ 2 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా? ఇక్కడ 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉంటాయి, తప్పదు. మరి ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే మాత్రం చేయాల్సిందే. మనం ఎక్కువగా ఐపీఈ చేయడం వల్ల బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే మీరు ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ ఈజీగా రాయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 7+4+2. ఓకేనా? ఇందులో కూడా వెయిటేజ్ ఎక్కువే. ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి 7 మార్క్స్. చూడండి క్లియర్గా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కానీ వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ 7 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ 4 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ 4 మార్క్స్. క్లాస్ 8, 9 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. బట్ తప్పదు, ఎక్కువ వచ్చాయంటే మాత్రం నెంబర్ ఆఫ్ మోడల్స్ రిపీట్ అయితే కానీ మనం ఎక్కువ ఇవ్వడం లేదు. ఓకేనా? సో ఇవన్నీ చేయాలి, తప్పదు. ఇందులో వచ్చినవి మీకు చాలా ఉంటాయి, బట్ ఏదైతే మిస్ అయిందో సో దాన్ని కూడా మీరు చేయండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2 మార్క్స్ మీకు డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఓకేనా? ఇవన్నీ 2 మార్క్సే. 2 మార్క్స్ వస్తుంది, బట్ ఇందులో 9 ఇవ్వడం జరిగింది. ఈ 9 చేస్తే మ్యాక్సిమం 2 మార్క్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ట్రైగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఇందులో 7+4+2+2. ఓకే, ఇందులో కూడా చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, బట్ తప్పదు మరి చేయాల్సిందే. ఓకే, ఇవన్నీ 7 మార్క్స్. ఈ ట్రైగనోమెట్రీలో కొంచెం మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, 11 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాము. ఫస్ట్ ఈ 11 7 మార్క్స్ చేయండి, నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ 4 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. 1 2 3 4 5 6 7 8 8 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఇవన్నీ 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఇన్ కేస్ పాస్ మార్క్స్ కావాలనుకుంటే మన ఛానల్లో గన్ షాట్ వీడియోస్ అని ఉంటాయి. అది మీకు ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్స్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, నెక్స్ట్ ట్రైగనోమెట్రిక్ ఈక్వేషన్స్. ఇందులో 4 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఉంది. ఓకేనా, సో చూడవచ్చు మీరు, ఇవన్నీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఇందులో ఇంకో చాప్టర్ ఏంటంటే ఇన్వర్షన్ ట్రైగనోమెట్రిక్ ఫంక్షన్స్ అని ఉంది. ఇందులో కూడా 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా, ఇందులో కూడా ఇవన్నీ 4 మార్క్స్ ప్రాబ్లమ్సే. ఇందులో 8 9 ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ పేజ్లో 2 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైపర్బాలిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇందులో 2 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఉంది. ఓకేనా, చూడండి క్లియర్గా, ఇవన్నీ 2 మార్క్సే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. మీకు ఇందులో ఓకేనా 7+4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి అన్ని 7 మార్క్స్. ఓకేనా, ఇవి కొంచెం ఈజీగా ఉంటాయి, మీరు కొంచెం ట్రై చేయండి, కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇందులో 9 ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది 4 మార్క్స్. ఓకేనా, ఇవన్నీ 4 మార్క్స్. ఫోర్ మార్క్స్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ 4 మార్క్స్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్, ఇదే మనకి లాస్ట్ చాప్టర్ అండి. సో ఇది ఏంటంటే మ్యాథ్స్ 1A 1 డే స్టడీ ప్లాన్ అండి. సో ఖచ్చితంగా దీన్ని మీరు ఫాలో అయితే మాత్రం ఈజీగా 65 to 75 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.